హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో అసలు ఏం కావాలి వర్సెస్ మీరెలా అనిపిస్తున్నారు? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఇది నాకేమనిపించిందంటే చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఏదైనా కోరుకోవచ్చు. అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి ఆర్ వాళ్ళ మెంటాలిటీ బట్టి మేబీ అంటే ఒక వ్యక్తిలో ఇలా కొన్ని ఉండాలి అని కోరుకోవచ్చు. బట్ అంటే వాళ్ళ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి ఏంటంటే ఎగ్జాక్ట్‌గా అలానే ఉండాలని రూల్ లేదు. మేబీ కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. దానివల్ల కూడా ఏమవుతుందంటే రిలేషన్‌షిప్‌లో టైమ్ టు టైమ్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. మరి అలా చూసుకున్నట్టయితే అసలు మీ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి? వాళ్ళసలు ఏం కోరుకుంటున్నారు? మీరెలా అనిపిస్తున్నారు? అంటే ఆ డిఫరెన్స్ ఎక్కడుంది? అనేది ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి రీడింగ్ చేస్తే అందరికీ యూజ్ అవుతుందని నాకు అనిపించింది. ఈవెన్ ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, టైమ్ టు టైమ్ ఏదో కానీ డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దానివల్ల ఏంటంటే క్రైసిస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మరి చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ లాలీపాప్ టాయ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి? వర్సెస్ మీరెలా అనిపిస్తున్నారు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈరోజు నేనేంటంటేనండి రీడింగ్ చాలా సింపుల్‌గా చేయాలి అనుకున్నాను. అందుకే ఎక్కువ కార్డ్స్ అయితే ఏమి అరేంజ్ చేయలేదు. సో, బేసిక్‌గా ఇదేంటంటే ఒక కంపారిజన్ రీడింగ్ లాంటిదే. ఆఫ్‌కోర్స్ ఇక్కడ కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ మీకు తెలియాలి కదా! డిఫరెన్స్ ఎక్కడుంది? ఏంటి? అంటే మీ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు? అసలు ఏంటి పరిస్థితి అనేది? మేబీ అది మీకు తెలిస్తే అయినా సరే రిలేషన్‌షిప్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? అంటే ఇప్పుడు మీలో కొంతమంది చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారండి రిలేషన్‌షిప్ అనేసరికి. సో, ఎప్పుడైతే అలా వర్కౌట్ అవ్వదో చాలా డిసప్పాయింట్ అవుతారు. కానీ అసలు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? దాన్ని మీరు సార్ట్ ఔట్ చేయగలరా లేదా? అని ఇలా ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందుంటారు. ఎంతసేపు వాళ్ళ ఎమోషన్స్ ప్రకారమే వాళ్ళేంటంటే థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అనుకుంటారు కానీ, బట్ ఇక్కడ రియల్‌గా అసలు క్రైసిస్ ఏంటి అనేది తెలుసుకుంటే కదా! అది ఎలా సార్ట్ ఔట్ చేయాలో అర్థమవుతుంది. మరి అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ అసలు మీ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలనుకుంటున్నారు అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత అంటే అసలు వాళ్ళకి మీరెలా అనిపిస్తున్నారు అనే దాని కోసం కూడా మాట్లాడతాను. మధ్యలోనేంటంటే కొంచెం ఇది కంపారిజన్ రీడింగ్ లాగా ఇటు అటు కూడా ఉండొచ్చు. మీకు రెజొనేట్ అయిన వరకు తీసేసుకోండి. అలా చూసుకున్నట్టయితే మరి మీ వ్యక్తికేంటంటే చాలా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి కావాలండి. అంటే ఆ వ్యక్తితో మాట్లాడితే వీళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. ఆర్ లైఫ్‌లోనేంటంటే ఏదైనా చేయగలరు. ఇలాంటి వ్యక్తి తోడుంటే చాలు. ఖచ్చితంగా ఎలాంటి సమస్య అయినా సరే ఎదుర్కొంటారు అనేలాంటి ఫీలింగ్ అంటే ఆ వ్యక్తి ఇవ్వాలి అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి మిమ్మల్ని పాజిటివ్‌గా అనుకోలేదు అని మీరు అనుకోవద్దు. కానీ ఈ వ్యక్తికేంటంటేనండి అంటే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అండి. లైక్ ఏంటంటే అది
వచ్చే వ్యక్తులు ఏంటంటే ఫిట్ చేయాలి. ఆ మిస్సింగ్ ఫీలింగ్ రాకుండా చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళకుంది. సో, బేసిక్‌గా వీళ్ళైతే మాత్రం చాలా పాజిటివ్‌గా, చాలా రేడియంట్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే వ్యక్తులనైతే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో కావాలి అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. బట్ మీ విషయానికొచ్చేసరికి ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మిమ్మల్ని కూడా వాళ్ళేం వీక్ పర్సన్ అని అనుకోవట్లేదు. కాకపోతే ఆహ్, మీతో ఉంటే కొన్ని ఆబ్‌స్టికల్స్ అనేవి వాళ్ళు క్లియర్‌గా ఫేస్ చేయలేరు. మీరే ఒక ఆబ్‌స్టికల్ అవుతారేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి మీతో చాలా దూరం వచ్చారు కాబట్టి అట్‌లీస్ట్ కొంతకాలం అయినా మీ ఇద్దరి మధ్యలో పరిచయం ఉంటుంది కదా! సో, ఇది చూసిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైందేంటంటే మీరు స్ట్రాంగ్ పర్సనే కానీ బట్ స్టిల్ మీతో ఉంటే డెఫినిట్‌గా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే అంత ఈజీగా వాళ్ళు ఓవర్‌కమ్ చేయలేరు. ఎందుకంటే మోస్ట్‌లీ ఇక్కడ వాళ్ళు కోరుకున్న వ్యక్తి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. వాళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వాలి. వాళ్ళలోనేంటంటే ఆ పాజిటివిటీ కనిపించాలి. మీ విషయానికొచ్చేసరికి మీరు స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుస్తుంది కానీ, బట్ ఆల్రెడీ ట్రావెల్ అయ్యారు కాబట్టి, వాళ్ళకేంటంటే ఇది అంత పాజిటివ్‌గా అంటే అనిపించట్లేదు. కొంతవరకు మేబీ అంటే ఆబ్‌స్టికల్స్ అయితే మాత్రం మీతో ఉంటే మేబీ కొత్తగా రాకపోవచ్చు కానీ, బట్ ఉన్నవి మాత్రం మీరుంటే క్లియర్ అవుతాయి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకెక్కడా రావట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి వాళ్ళు రిలేషన్‌షిప్‌లో అసలు ఎలా కావాలనుకుంటున్నారంటే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏదో నేర్చుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాగా తెలుసుకోవాలి. సో, దానివల్ల రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎదుటి వ్యక్తులు చెప్తుంది అర్థం చేసుకోవాలి. అలానే మనం చెప్పింది కూడా ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. స్ట్రాంగ్ అవుతుంది. అనే ఒక ఇంటెన్షన్ అండి వీళ్ళకి. మేబీ మీ విషయంలో వాళ్ళెప్పుడు అలా బిహేవ్ చేశారో లేదో తెలీదు కానీ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. అండ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏంటంటే బెటర్ పర్సన్స్ అవ్వాలి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. సో, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నీ తెలుసుకోవాలి. లైక్ ఏంటంటే, ఆ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి అని వీళ్ళు కోరుకునే టైప్ అన్నమాట. ఇంకా మీ విషయానికొచ్చేసరికి ఎలా వచ్చిందంటే, మేబీ మీరేంటంటే ఆ బౌండరీస్ తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ మీరేంటంటే ఎక్కడ స్టాప్ అవ్వాలి? ఆర్ ఎక్కడి వరకు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనేది ఆ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు బౌండరీస్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళ వరకు అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక లిమిట్‌లోనే ఉన్నారు. కానీ మీరేంటంటే మేబీ కొన్ని విషయాల్లోనేంటంటే డెస్పరేట్ అయిపోయినట్టుగా ఆర్ వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోకుండా మీరేంటంటే వాళ్ళని ట్రబుల్ చేసినట్టుగా వాళ్ళకి ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ అయితే ఉందండి. మేబీ అప్పుడప్పుడు ఈ వ్యక్తి అది లవ్ అని అర్థం చేసుకున్నా, స్టిల్ కొన్ని సార్లు మాత్రం మేబీ మీరేంటంటే ఆ బౌండరీస్ తెలుసుకోకపోవడం, సో, ఆ బౌండరీ క్రాస్ చేయడం వల్ల రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టుగా రిలేషన్‌షిప్ ఏంటంటే కొంత కాంప్లికేట్ అయినట్టుగా వాళ్ళకైతే అనిపిస్తుంది. బట్ రియాలిటీలోని అంటే ఐ మీన్ వీళ్ళకి యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు కొన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. బట్ అంతేకాని అంటే అది తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తి ఇదే అనుకోని డిసైడ్ అయిపోయి ఆర్ మనకిదే కావాలి అనుకోని అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేసేసి దానివల్ల ఎదుటి వ్యక్తి ఎలా ఎఫెక్ట్ అవుతారో ఇవన్నీ అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ కూడా కొంత వాళ్ళు కావాలి అనుకున్న వ్యక్తికి మీకు మధ్యలోని కొంత డిఫరెన్స్ అయితే చూసారనే చెప్పాలి. సో, ఈ వ్యక్తికి ఏంటంటేనండి యాక్చువల్‌గా లవ్‌ని ట్రస్ట్ చేయాలనుంది. మేబీ వీళ్ళేంటంటే పాస్ట్‌లో చాలా రిలేషన్‌షిప్స్‌లో ఉండొచ్చు. చాలా రిలేషన్‌షిప్స్‌లో లేకపోయినా చాలా రిలేషన్‌షిప్స్‌ని చూసుండొచ్చు. దానివల్ల వీళ్ళకేంటంటే లవ్ అంటే నమ్మకం పోయిందండి. లవ్ అంటే ఇలా ఉంటుంది, ఇలా హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ వాళ్ళకి లేదు. సో, బేసిక్‌గా ఇలాంటి వ్యక్తులు ఏంటంటే అంత ఈజీగా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేరు. అలా అని చెప్పి ఎప్పటికీ ఓపెన్ చేయరని కాదు కానీ, ఓపెన్ చేయగలరు. బట్ స్టిల్ అంటే అలా వాళ్ళకేంటంటే నమ్మకం కలిగించే వ్యక్తులు కూడా ఎదురు పడితేనే వాళ్ళేంటంటే ఈజీగా ఫీల్ అయ్యి అక్కడ ఓపెన్ అప్ అవ్వగలుగుతారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కేంటంటే లవ్‌ని ట్రస్ట్ చేయాలనుంది. బట్ వాళ్ళేంటంటే రెడీగా లేరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో మేబీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని సిట్యుయేషన్స్ చూడడం వల్ల కానీ, అంటే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉందేమో. సో, వాళ్ళేంటంటే ఒక వ్యక్తి వీళ్ళ లైఫ్‌లోకి వస్తే వీళ్ళతో రిలేషన్‌షిప్ అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకేంటంటే లవ్ మీద ఆ నమ్మకం కలిగించాలి. లవ్ అంటే ఇలా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆర్ ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే కమిటెడ్‌గా ఉండొచ్చు అని ఇలా వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ మీ విషయానికొచ్చేసరికి కొన్ని సార్లు ఏమైందంటే మేబీ మీరు చూపించే లవ్ ఏంటంటే
అదే వాళ్ళు డిజర్వ్ చేస్తారేమో, అదే వాళ్ళకి కావాలేమో, ఐ మీన్ అదే వాళ్ళు మిస్ అవుతున్నారేమో అని అనిపించింది. కొన్నిసార్లు మాత్రం వాళ్ళు మేనిఫెస్ట్ చేసిన ప్రకారమే మీరున్నారు. అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడం అనేది మాత్రం మేనిఫెస్టేషన్ వల్లనే అనైతే వాళ్ళు ఫీల్ అయిన సందర్భాలున్నాయండి. అంటే దానికి రీజన్ ఏంటంటే ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం మీరేంటంటే వాళ్ళకి పాజిటివ్‌గా అనిపించారండి. లైక్ ఏంటంటే లవ్ మీద వీళ్ళకి నమ్మకం లేదు కదా! సో, మీరేంటంటే వీళ్ళ విషయంలో లాయల్‌గా ఉండడం కానీ, ఆర్ వీళ్ళ విషయంలో అంటే కొన్ని సార్లు కేర్ తీసుకోవడం కానీ, ఆర్ ఆ కన్సర్న్ అనేది రియల్‌గా ఉన్నట్టుగా చూపించడం కానీ, మొత్తానికి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటివేవో చేసుంటారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఓకే. వీళ్ళేంటంటే మనం మేనిఫెస్ట్ చేసినట్టే ఉన్నారు అని మాత్రం అనుకున్నారు. సో, లవ్ మీద మాత్రం ట్రస్ట్ కలిగింది ఎవరి వల్లన అంటే మీ వల్లనే అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్‌గా రిలేషన్‌షిప్స్‌ని ట్రస్ట్ చేసే టైప్ కాదు. బట్ మీ పరిచయం ఏంటంటే ఈ వ్యక్తి పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసింది. అది లవ్ విషయంలో అన్నమాట. సో, డెఫినెట్‌గా మీరేంటంటే ఈ విషయంలో మాత్రం సక్సీడ్ అయ్యారనే చెప్పాలండి. డెఫినెట్‌గా ఆ వ్యక్తి ఏంటంటే మీకు మేబీ ఈ బేసిస్‌లోనే కనెక్ట్ అయ్యి ఉండాలి కూడా. సో, ఇక్కడైతే నాకు పాజిటివ్‌గానే అనిపిస్తుంది. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటేనండి ఒక ఫీలింగ్ ఉందండి. వీళ్ళని ఎవరు జడ్జ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ వీళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే అది అర్థం చేసుకొని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయాలి. వీళ్ళకొచ్చే వ్యక్తి అలా ఉండాలి. రిలేషన్‌షిప్‌లోనేంటంటే ప్రతి చిన్నది పట్టుకుంటే అంటే ప్రతి విషయాన్ని కూడా అంటే వేలెత్తి చూపించినట్టు కాకుండా ఆర్ ఎప్పుడో జరిగిపోయిన దాన్ని గుర్తు చేసి మరి బ్లేమ్ చేయకుండా, జస్ట్ కొన్ని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయాలి అని అంటే అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్ వీళ్ళకుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయినవి కొంతమందేంటంటే తీసుకొస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్‌షిప్ అనేది కాంప్లికేట్ అయిపోతుంటది. దానివల్ల ఏంటంటే అంటే ఆ హార్మోనీ అనేది ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటదనమాట. సో, అందుకే ఈ వ్యక్తి ఉద్దేశ్యం ఏంటంటే వ్యక్తులు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని విడిచిపెట్టేయాలి. అలా జడ్జ్ చేసుకుంటూ ఉండకూడదు. ఈవెన్ ప్రెజెంట్‌లో కూడా కొన్ని జరిగినప్పుడు ఏంటంటే, మేబీ వాళ్ళకి అవకాశం లేదేమో, ఆర్ వాళ్ళ పరిస్థితులు వేరేమో అని అలా అర్థం చేసుకొని అదేంటంటే కొంత విడిచిపెట్టేయాలి. బట్ ప్రతీదీ కూడా డ్రాగ్ చేయకూడదు. ప్రతీదీ కూడా అలాగా అంటే ఇప్పుడు ఇలా ఎందుకు చేశారు? అలా ఎందుకు చెయ్యట్లేదు? ఆర్ ఇప్పుడెందుకు ఇలా ఉంటున్నారు? సో, అప్పుడు అలా ఉన్నారు అని ఇలా అంటే ప్రతి దాన్ని కూడా పాయింట్ ఔట్ చేయకూడదనే ఉద్దేశం మాత్రం ఈ వ్యక్తికి ఉందండి. రిలేషన్‌షిప్‌లో వాళ్ళు అస్సలు టాలరేట్ చెయ్యనిది ఏదైనా ఉందంటే అదే. కొన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టేయాలి. ప్రతీదీ కూడా అలా పట్టుకొని ఉండకూడదు అనే ఉద్దేశం అయితే వాళ్ళకుంది. కానీ ఇక్కడ మీ విషయానికొచ్చేసరికి మీరేంటంటే వాళ్ళతో అంత ఓపెన్ మైండెడ్‌గా ఉండట్లేదండి. క్వైట్ ఆపోజిట్‌గా ఉంటున్నారు. ఈ వ్యక్తికి ఇది మాత్రం అంటే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే మీరు కొన్ని విషయాల్లో క్లియర్‌గా వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. మీరేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తున్నారు. ఆర్ మీకేదనిపిస్తుందో దాని ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, రిలేషన్‌షిప్‌ని మూవ్ చేయడం కానీ చేస్తున్నారు కానీ, ఒక్కసారి మీరేంటంటే ఆ వ్యక్తికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, ఇలాంటివి కొన్ని నచ్చవు అని తెలిసినప్పుడు ఇవి మళ్ళీ మళ్ళీ ఎందుకు మీరు తీసుకురావాలి? అంటే ఇప్పుడు కొంతమందుంటారండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అవునన్నా, కాదన్నా నేనైతే చెప్పగలను. పాస్ట్‌లో జరిగిపోయినవేంటంటే, మళ్ళీ మళ్ళీ కూడా తీసుకొస్తారు. మళ్ళీ మళ్ళీ వాటి కోసం మాట్లాడతారు. ఆర్ అంటే కొంతవరకు పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తారు. ఆర్ కొంతమందేంటంటే వ్యక్తులతో కూడా కంపేర్ చేసుకుంటారు. వాళ్ళతో ఇలా ఉంటున్నారు, మాతో ఇలా ఉంటున్నారు. సో, వాళ్ళకి అలా చేస్తున్నారు, మాకిలా చేస్తున్నారు. సో, ఇది కూడా ఆ వ్యక్తికేంటంటే నచ్చదండి. సో, మీరేంటంటే మోస్ట్‌లీ కొన్ని విషయాల్లో అలానే ఉంటున్నారు. సో, వాళ్ళేంటంటే నాకు తెలిసి మీకు చెప్పడానికి కూడా ట్రై చేసుండాలి. ఇవన్నీ వద్దు మాకు నచ్చవు. ఇలా చెయ్యొద్దు. దూరంగా ఉండండి ఇలాంటి విషయాలకి అని చెప్పి. అయినా కూడా మీరేంటంటే ఇలాంటివి వినిపించుకోవట్లేదేమో. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు చెప్పడం కష్టం. ఇలాంటివి మీకు చెప్పినా అర్థం కాదు. అంటే మీరు ఏదనుకుంటే అదే ఇంకా. సో, అలాంటప్పుడు ఇంకిక్కడ చెప్పడానికి ఏం లేదు అనుకోని ఆ వ్యక్తి విసిగిపోయినట్టుగా నాకనిపిస్తుందండి. సో, బేసిక్‌గా ఈ వ్యక్తికేంటంటే ఇది నచ్చదు. బట్ ఇది ఎక్కువ అంటే మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫ్రీక్వెంట్‌గా ఇలాంటి సిట్యుయేషన్ ఏమైనా సరే క్రియేట్ అవుతుందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తికైతే ఇది నచ్చదు. సో, ఇది చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో, చూడండి అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేనైతే ఒకటి చెప్పగలనండి. మీరేంటంటే యాక్చువల్‌గా ప్రతీదీ కూడా కన్సిడర్ చేస్తారు. ప్రతీదీ కూడా కాలిక్యులేట్ చేస్తారు. వన్స్ మీకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం మీరు ఎంత దూరమైనా వెళ్తారు.
బట్ మీరు డిసైడ్ అయ్యే వరకు మీరేంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవ్వరనమాట. మీకు ఒకటి క్లారిటీ వచ్చింది. మీరు ఇంక డిసైడ్ అయిపోయారు అన్న తర్వాత నుంచి మీరేంటంటే ఏదైతే చేయాలో అది చేస్తారనమాట. మళ్ళీ అక్కడ కూడా ఆగరు. అంటే ఎలా చెప్పాలంటే కావాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. వద్దు అనుకుంటే అసలు దాని వైపు కూడా చూడరనమాట. ఆ టైప్ మెంటాలిటీ మీది. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అన్నీ ఆలోచించుకున్నారు. వీళ్ళు మీకు కరెక్ట్ అనిపించారు. అండ్ ఇంకా మీరు కమిట్మెంట్ వన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాలి అనే మెంటాలిటీతోనే ఉన్నారు. కాకపోతే కొన్ని పరిస్థితులేంటంటే, ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్నవి మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయండి. మీరు కూడా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే, టైమ్ టు టైమ్ మీరు ఇవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరే కొంత అంటే వెనక్కి తగ్గుతున్నట్టుగా అనిపిస్తున్నారు. అయినా సరే ఇక్కడ ఏమవుతుందంటే, థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతూనే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ చూసారు కదా! కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. థింగ్స్‌ని మీరు ఆపరేట్ చేసే వే డిఫరెంట్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి లవ్ మీద నమ్మకం కలిగిందే మీ వల్ల. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, అది కలిగినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. అవి మీరెందుకో కానీ రీచ్ అవ్వలేకపోతున్నారు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తి పర్స్‌పెక్టివ్ నుంచి మీరు కొన్ని థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళు క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో బౌండరీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ బౌండరీ అనేది మీరు ఎట్ ఎనీ కాస్ట్ క్రాస్ అవ్వకూడదనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. బట్ అది ఏంటంటే మీరెందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తి గురించి మీకన్నీ తెలుసని మీరు అనుకుంటున్నారు కానీ, ఈ వ్యక్తి గురించి మీకు పూర్తిగా అయితే తెలీదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక ఛాలెంజ్‌లా చూస్తున్నారు. ఆర్ ఆబ్‌స్టకిల్‌లా చూస్తున్నారు. సో, ఇది వాళ్ళు ఓవర్‌కమ్ చేయలేరేమో అని ఆలోచిస్తున్నారు. సో, మీరు ఆ వ్యక్తిలాగా ఉండకూడదండి. మీరిక్కడ పీస్ మేకర్ అవ్వాలి. మీరు వాళ్ళనుకున్నది కాదు అని వాళ్ళకర్థం అవ్వాలి. అంటే మీరు చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్, ఇండిపెండెంట్ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మీకున్నాయి. బట్ స్టిల్ మీరేంటంటే కైండ్ పర్సన్. జెంటిల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు. సో, వాళ్ళనుకున్న రకం కాదు అని వాళ్ళకర్థం అవ్వాలండి. అలా వాళ్ళకర్థం అవ్వాలి అంటే కొన్ని విషయాల్లోనేంటంటే చూసి చూడనట్టుగా వాళ్ళని విడిచిపెట్టేయాలండి. కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళకి అంటే ఆ ఈజీ ఫీలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో సో, వాళ్ళ దగ్గర మనం కంఫర్టబుల్‌గా ఉండకపోతే ఇంక ఇష్టం అనేది ఎక్కడుంటుంది? స్లోగా ఇష్టం అనేది ఫేడ్ అయిపోతుంది కదా! మేబీ ఈ వ్యక్తికి మీరంటే ఇష్టమే. కానీ అక్కడ అంటే ఒక కంఫర్ట్ లేదు. ఆర్ వాళ్ళేంటంటే ఈజీగా ఉండలేకపోతున్నారు. సో, అలాంటప్పుడు ఎంత ఇష్టం ఉన్నా, మీరు ఎంత ఇష్టం చూపించినా వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ రానప్పుడు ఎంత ఇష్టం ఉంటే ఏం లాభం? సో, ఇది మారాల్సిన అవసరం ఉంది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా డీప్ అయిపోయారండి. ఈ వ్యక్తి విషయంలో మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అప్పుడప్పుడు మీ విషయంలో కొంత హార్ష్‌గా ఉండడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ చేస్తున్నప్పుడు మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారు. ఆ లైట్‌ని ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో చూడడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడో కానీ ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి మీరు రెడీగా లేరు. అయినా సరే స్ట్రగుల్ తీసుకొని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కాదండి. ఆ వ్యక్తి మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా మీరు ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వాళ్ళకి వాళ్ళుగానే ఓపెన్ అప్ అవ్వడానికి మీరే అంటే అలాంటి ఒక ఛాన్స్‌ని క్రియేట్ చేసినప్పుడు డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. ఇక్కడ మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆర్ వాళ్ళ విషయంలో ఎక్కువ డెస్పరేట్‌గా ఉండకుండా మీరు అంటే ఇండివిడ్యుయల్‌గా ఉంటూ చేయాల్సింది చేస్తే సరిపోతుంది. ఈ రిలేషన్‌షిప్‌కి అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఏ రోజైతే ఈ వ్యక్తి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఒక లవ్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఒక మెచ్యూర్డ్ వేలో అని వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళు కూడా కొన్ని మార్చుకుంటారు. మరీ ఇలా ఆలోచించరు. అంతవరకైతే చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి అసలు రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి వర్సెస్ మీరెలా అనిపిస్తున్నారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అసలు మీ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలంటే,
వాళ్ళ లైఫ్‌లోకి వచ్చే పర్సన్ లక్‌ని తీసుకురావాలి. వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్ వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి. హోప్‌ని క్రియేట్ చేయాలి. ఆ లవ్‌ని స్ప్రెడ్ చేయాలి. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక సపోర్టివ్ పార్ట్నర్ కావాలండి. అన్ని వేస్‌లో కూడా. అదేంటంటే ఎమోషనల్‌గా అవ్వచ్చు, ఫినాన్షియల్‌గా అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఆల్ రౌండర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు వీళ్ళు. సో, మేబీ అదేంటంటే మీకు అనిపించొచ్చు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ లాగా. బట్ ఏ వ్యక్తికైనా సరే డిజైర్స్ అనేవి కామన్‌గా ఉంటాయి కదండీ! ఎక్స్‌పెక్ట్ చేయడానికేముంది. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అన్ని రకాలుగా సపోర్ట్ చేసేవాళ్ళొస్తే, అన్ని రకాలుగా కూడా వాళ్ళ లైఫ్‌లో ఆ పాజిటివిటీ తీసుకొస్తే, రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కూడా ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండగలరు. అండ్ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఎండ్ నుంచే చేయాల్సింది చేయగలరు. అంటే ఇప్పుడు మన కోసం ఒకళ్ళు ఏదైనా చేస్తున్నారనుకోండి, మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం. కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే మనకు వాళ్ళు హార్డ్ టైమ్స్‌లో సపోర్ట్ చేశారు. ఆ గ్రాటిట్యూడ్ మనిషికేంటంటే మనసులో ఎక్కడో ఉంటుందండి. సో, అందుకే వీళ్ళేంటంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేసే వ్యక్తి కానీ వాళ్ళ లైఫ్‌లోకి వస్తే, ఆ లక్‌ని తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళేంటంటే అట్‌లీస్ట్ గ్రాటిట్యూడ్‌తో చేయాల్సిందంతా చేస్తారు. ఆఫ్‌కోర్స్ లవ్‌తోనే చేస్తారు. బట్ స్టిల్ ఎక్కడైనా వాళ్ళు చేయలేనివి కొన్ని ఉన్నా, అది వాళ్ళకి కష్టం అనిపించినా స్టిల్ గ్రాటిట్యూడ్‌తో అయినా సరే చేసే ప్రయత్నం చేస్తారు కదా! ఈ వ్యక్తి ఆలోచన అయితే అదే. సో, బేసిక్‌గా వీళ్ళైతే మాత్రం అందుకే వాళ్ళ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయాలి. ఆ లక్‌ని తీసుకురావాలి. వాళ్ళు గుడ్ వైబ్స్ ఇవ్వాలి అని ఇలా ఆలోచిస్తున్నారు. మొత్తానికి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అయితే రిలేషన్‌షిప్‌లో వాళ్ళకది కావాలండి. ఇంకిక్కడ మీ విషయానికొచ్చేసరికి వాళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, మీరు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండి. నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. సో, ఎప్పుడైతే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారో, ఇక్కడ కొన్ని సార్లు ఏమవుతుందంటే, మీ ఎమోషన్స్‌ని పోర్ చేస్తున్నప్పుడు అది ఓవర్‌ఫ్లో అయిపోతుంది. సో, ఆ వ్యక్తి ఏంటంటే అవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తికి ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు నచ్చరు అని కాదు కానీ, ఎమోషన్స్ అనేవేంటంటే రిలేషన్‌షిప్‌ని కాంప్లికేట్ చేయకూడదు. థింగ్స్ అనేవి హార్డ్ అయిపోకూడదు. సో, మీ ఎమోషన్స్ ఏంటంటే, ఈ వ్యక్తిని ట్రబుల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అది ఏ రకం ఎమోషన్ అయినా అవ్వచ్చు. కొన్నిసార్లు డెస్పరేషన్ అవ్వచ్చు. కొన్నిసార్లు అంటే ప్రయారిటీస్ దగ్గర ఎమోషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుందండి. బట్ ఏది ఏమైనా సరే మీ మూడ్ స్వింగ్స్ గాని ఆర్ మీరు సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేసే వే కానీ వాళ్ళని ఎక్కడో ట్రబుల్ చేస్తుంది. లైక్ ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేస్తుందండి అది. ఆఫ్‌కోర్స్ ఎమోషనల్ కనెక్షనే. మీకు ఈ వ్యక్తి అంటే ఇష్టం ఉండొచ్చు. మేబీ అది వాళ్ళకి తెలియొచ్చు. కానీ వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో ఆ రకంగా మూడ్ స్వింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆర్ ఇక్కడేంటంటే వాళ్ళ ఎనర్జీని వచ్చే వ్యక్తులు డ్రైన్ చేయకూడదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు ఓన్లీ గుడ్ వైబ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని. మీరు గుడ్ వైబ్స్ ఇవ్వలేదు అని కాదు కానీ మీ ఎమోషన్స్ అప్పుడప్పుడు ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారండి. అది మీకు తెలియట్లేదు కానీ, వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో, ఇది వాళ్ళకి ఎంత కష్టంగా అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. సో, బేసిక్‌గా అది వాళ్ళకెందుకో కానీ ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఇంక వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో అసలు ఒరిజినల్‌గా ఏం కావాలి అంటే, వ్యక్తులకి ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలియాలి. నేనిది ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. చాలా రీడింగ్స్‌లో ఆల్‌మోస్ట్ అంటే టైమ్ టు టైమ్ చాలా రీడింగ్స్ చేస్తుంటాను కాబట్టి సేమ్ మెసేజెస్ ఛానెల్ అవుతుంటాయి. బట్ కొంతమందిలో మార్పు రానప్పుడు ఏంటంటే, అవే మెసేజెస్ ఛానెల్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే కార్డ్స్ ఎనర్జీ స్పీక్ చేసుకుంటాయి కదా! సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తికి యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో ఏం కావాలంటే, ఒక వ్యక్తి ఎక్కడ స్టాప్ అవ్వాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ స్టెప్ అనేది అంటే ఆలోచించకుండా ముందుకు వేసేసిన తర్వాత కరెక్ట్ చేసుకోలేరు కదా! ఇప్పుడు ఒక మాట అంటారు. ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకుంటారేంటి? ఆఫ్‌కోర్స్ తీసుకుంటున్నాం అని అంటారు. బట్ తీసుకుంటున్నాం అన్నా సరే అనాల్సినప్పుడు అనేసారు కదా! సో, అది వాళ్ళు మర్చిపోలేరు కదా! అందుకే ఈ వ్యక్తికేంటంటే వ్యక్తులు తగ్గుండాలి. ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడ తగ్గాలి? సో, థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటేనండి ఒక స్టెప్ బ్యాక్‌కి వేసేవాళ్ళు వాళ్ళకి కావాలండి. అవసరమైతే అంటే అలా ఉండాలన్నమాట. అలా అని చెప్పి వీళ్ళకి సరెండర్ అయిపోవాలి. వీళ్ళేదో ఎక్కువ, ఆ వ్యక్తులేదో తక్కువ అన్నట్టు కాదండి. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే ఇంటర్‌ఫియర్ అవ్వకుండా ఉండడమే మంచిది. కొన్ని విషయాల్లోనేంటంటే వ్యక్తులకి ఇండివిడ్యుయల్‌గా డెసిషన్ తీసుకునే రైట్ ఉంటుంది. సో, అలాంటి దగ్గర ఇంకొక వ్యక్తి ఇంటర్‌ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళ లైఫ్‌కి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చండి. ఎందుకంటే కర్మ అనేది క్రియేట్ చేసుకున్నా, క్లియర్ చేసుకున్నా అది వాళ్ళు చేసుకుంటారు. బట్ ఎదుటి వ్యక్తులు ఇంటర్‌ఫియర్ అయినప్పుడు సో, కర్మ క్లియర్ అవుతుందా, క్రియేట్ అవుతుందా పక్కన పెట్టండి. బట్ అలా ఇంటర్‌ఫియర్ అవ్వడం వల్ల
కొన్ని చేంజెస్ అనేవి వచ్చేస్తుంటాయండి. సో, తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేరు కదా! అందుకే ఈ వ్యక్తి ఏంటంటే డెఫినిట్‌గా వీళ్ళ లైఫ్‌లో ఉండే వ్యక్తి ఏంటంటే కొంత తగ్గే ఉండాలి. ఆ తగ్గి ఉండడం ఏంటంటే ఏదో వీళ్ళు తక్కువ అన్నట్టు కాదు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళే అది సార్ట్ ఔట్ చేయాలి అనుకుంటున్నారు. ఆర్ వీళ్ళేంటంటే ఇక్కడ ఒక అడ్వైస్ తీసుకోవడానికి రెడీగా లేరన్నప్పుడు ఆగిపోవాలి. అంతేకాని వాళ్ళని మీరిలా చెయ్యట్లేదు, ఎందుకు చెయ్యట్లేదు? మేము చెప్పిందే కరెక్ట్ కదా! సో, అది చేస్తే మీకు బెస్ట్ కదా! అని ఇలాంటివి వాళ్ళకవసరం లేదండి. అలాంటి అడ్వైస్‌లే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే టైపు కాదంట. సో, బేసిక్‌గా అందుకే వ్యక్తులకేంటంటే వాళ్ళ లిమిట్ ఏంటో వాళ్ళకి తెలియాలి అని వీళ్ళనుకుంటున్నారు. అండ్ మీ విషయానికొచ్చేసరికి మేబీ కొన్ని విషయాల్లో మీరు వాళ్ళనుకున్నట్టే ఉంటున్నారు. దానివల్ల వాళ్ళకి అప్పుడప్పుడు మాత్రం పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. అంటే నాకు తెలిసి మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని సార్లయితే ఎక్కువ ఇంటర్‌ఫియర్ అవుతున్నారు. అవ్వట్లేదు అని చెప్పను. బట్ కొన్ని సార్లు మేబీ ఈ రిలేషన్‌షిప్ ఏమైనా సరే వర్కౌట్ అవ్వదేమో ఆర్ థింగ్స్ కాంప్లికేట్ అవుతాయేమో అనే భయంకైనా సరే మీరేంటంటే అక్కడ స్లో డౌన్ అయిపోతున్నారు. సో, వాళ్ళకి అలాంటప్పుడు మాత్రం కొంత పాజిటివిటీ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే రిలేషన్‌షిప్‌లో అన్నీ నెగెటివ్‌గానే అనుకోరు కదా! ఇదేంటంటే జస్ట్ ఒక కంపారిజన్ లాంటి రీడింగ్ అండి. అంటే వాళ్ళనుకున్న దానికి క్వైట్ అపోజిట్‌గా మీరుండాలని రూల్ ఏం లేదు. వాళ్ళనుకున్న దానికి మీరు చాలా వరకు అలానే ఉండొచ్చు కూడా. బట్ కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఉందనే అర్థం కదా! సో, యాక్చువల్‌గా కంపారిజన్‌తోని రీడింగ్ చేయకూడదని నేనెప్పుడూ అనుకుంటాను. కాకపోతే డిఫరెన్సెస్ ఉన్నప్పుడు తెలియాలి అంటే కొన్ని రీడింగ్స్ ఇలా కూడా చేస్తేనే మీకు అర్థమవుతదని చేయడం అంతే. సో, అలా చూసుకున్నట్టయితే నేను చెప్తున్నాను కదా! ఈ విషయంలో మాత్రం మీరేంటంటే మేబీ కంట్రోల్‌లోనే ఉంటున్నట్టున్నారు. ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్‌ని పోర్ చేస్తున్నారో, అక్కడ మీ మూడ్ స్వింగ్స్‌ని చూపిస్తున్నారో, ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టంట్‌గా మిమ్మల్ని కట్ చేయడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, ఆర్ అంటే మిమ్మల్ని కంట్రోల్‌లో పెట్టడానికి ట్రై చేయడం కానీ చేస్తున్నారు. సో, అక్కడ మీరు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవడం వల్ల కొన్ని విషయాల్లో కంట్రోల్ అయిపోతున్నారు చాలా న్యాచురల్‌గానే. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి ఓకే. వీళ్ళేంటంటే పర్వాలేదు. అంటే వాళ్ళకి వాళ్ళుగా ఎక్కడైనా కంట్రోల్ అవ్వకపోయినా మనం చెప్పినా కంట్రోల్ అవుతారు. ఆర్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఆ ఒక ఫీలింగ్ మాత్రం ఉందండి. కొంత అక్కడ మాత్రం వీళ్ళు పాజిటివ్‌గానే అనుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటేనండి ఒక రిలేషన్‌షిప్‌లో ఫ్రీడమ్ కావాలండి. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయడం. సో, అది ఎందుకు చేస్తున్నారని వ్యక్తులు క్వెషన్ చేయడం ఇవన్నీ కాదు. జస్ట్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంది. సో, ఇలాంటి వ్యక్తులకి ఏంటంటే అంటే కమిట్మెంట్ అనేసరికి కొంత కష్టంగా ఉండొచ్చండి. ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌లో మీరు కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, దాని ప్రకారం ఈ వ్యక్తిని ఏమైనా మీరు ఫోర్స్ చేస్తుంటే, ఈ వ్యక్తి మీతో కోఆపరేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీడమ్ కోరుకునే టైపు. ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే మీరు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇనిషియేట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోతాయి. అంటే మీరిప్పుడు మంత్స్ నుంచి సపోజ్ అడుగుతున్నారనుకోండి ఈ వ్యక్తికి కమిట్మెంటు ఆర్ ఇయర్స్ నుంచి అడుగుతున్నారనుకోండి. ఆ వ్యక్తి ఏంటంటే రెడీగా లేకపోతే ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది. అదే ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మంత్స్, ఇయర్స్ అవసరం లేదు. వీక్స్‌లోనే ఇది అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఫాస్ట్‌గా ఉంటారండి. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే ఫ్రీడమ్ అనేది జనరల్‌గా రిలేషన్‌షిప్‌లో కావాలి. మీ విషయానికొచ్చేసరికి వాళ్ళకి మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. ఎందుకో కానీ అంటే కొన్ని విషయాల్లో మీరు తగ్గుతున్నారు. భయపడి తగ్గుతున్నారు కానీ ఒరిజినల్‌గా మీరది కాదు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎమోషన్స్ అప్పుడప్పుడు పోర్ చేస్తున్నారు కదా! అది ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు వాళ్ళు ఆ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మేబీ ఆ టైంలో మీ ఇద్దరికి ఫైట్స్ జరగడమో, ఆర్గ్యూ చేసుకోవడం వల్లనో మీరు అప్పుడు సైలెంట్ అవుతున్నారు. మీరు అప్పుడేంటంటే కొంచెం జాగ్రత్త పడుతున్నారు. ఆ వ్యక్తికి అక్కడ మీ వీక్‌నెస్ అర్థమవుతుంది. సో, దాని ప్రకారం వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒరిజినల్‌గా వాళ్ళకిక్కడేంటంటే ఫ్రీడమ్ లేదు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తే మీరు అర్థం చేసుకొని సైలెంట్ అవ్వడం వేరు. మీకు మీరే సైలెంట్ అవ్వడం వేరు కదా! ఇప్పుడు మీకు మీరు సైలెంట్ అయితే అది వాళ్ళకి రియల్ ఫ్రీడమ్. అంతేకాని ఇప్పుడు వాళ్ళు చెప్తే మీరు సైలెంట్ అయితే అది రియల్ ఫ్రీడమ్ కాదు కదా! సో, మీలో ఈ విషయంలో కొన్ని చేంజెస్ రావాలి అని వాళ్ళు క్లియర్‌గా అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ విషయంలోనేంటంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఫ్రీడమ్ లేదనే అనుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా మీతో ఉన్న ఈ రిలేషన్‌షిప్‌లో. సో, అది చేంజ్ అయితే బావుంటుంది అనే ఆలోచన మాత్రం వాళ్ళకుంది. అండ్ ఇంకొకటేంటంటే రిలేషన్‌షిప్‌లోని వీళ్ళలో ఉన్న క్రియేటివ్ సైడ్ బయటికి తియ్యాలి. అంటే ఆ వ్యక్తితో ఓపెన్‌గా ఉండాలి. వాళ్ళు ఒరిజినల్‌గా ఏదైతే అది చూపించాలి అనే ఒక ఆలోచన వీళ్ళకుందండి. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మనలా ఉన్నాం అనుకోండి ఒక వ్యక్తితో అది హ్యాపీ రిలేషన్‌షిప్ అంటే. బట్ మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని మనం ఏంటంటే కొంత రిజర్వ్డ్‌గా ఉంటూ అంటే ఏదో
బయట వాళ్ళతో ఎలా ఉంటున్నామో అలానే ఉంటే ఇంకా రిలేషన్షిప్ లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. సో బేసిక్ గా ఈ పర్సన్ కి ఏంటంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ట్రైట్స్, నెగెటివ్ ట్రైట్స్ అన్నీ కూడా వాళ్ళకొచ్చే పర్సన్‌కి చూపించుకోవాలి. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. జడ్జ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది వీళ్ళు అప్రిషియేట్ చేయాలి. ఆర్ ఇదేంటంటే వాళ్ళు ఓపెన్‌గా చూపించాలి. ఇప్పుడు కొంతమందేంటంటే ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతారు. అయితే ఎందుకు ఈ ఎంబారస్మెంట్ అంటే ఒకటే రీజను. ఎదుటి వ్యక్తి దగ్గర వాళ్ళకంత లీనియన్స్ లేనప్పుడు అలా అనిపిస్తూ ఉంటది. బట్ ఇప్పుడు ఒక వ్యక్తికి మనం బాగా కనెక్ట్ అయిపోయామనుకోండి, మన వేర్డ్ సైడ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా వాళ్ళకేంటంటే ఎలా అనిపిస్తదంటే క్యూట్‌గా అనిపిస్తుంటదనమాట. సో, ఈ వ్యక్తికేంటంటే అలా కావాలండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే వచ్చే వ్యక్తులు వీళ్ళని ప్యాంపర్ చేయాలని కోరుకునే టైప్ అనమాట. సో, అది ఎలా అయినా ఉండనివ్వండి. బట్ స్టిల్ ప్యాంపర్ చేయాలి ఆర్ అప్రిషియేట్ చేయాలి. సో, వీళ్ళు అంటే ఓపెన్‌గా ఎలా అయితే ఉంటారో అది చూపించుకోవాలి. ఫేక్ చేయకూడదు అనే ఆలోచన వీళ్ళకుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఫేక్ పర్సన్ కాదండి. మేబీ మీకు ఇంకా వాళ్ళు ఎక్కడన్నా ఫేక్ పర్సన్‌లా అనిపిస్తున్నారు అంటే వాళ్ళ రియల్ సైడ్ మీరు చూడలేదని అర్థం. వాళ్ళే మీకేంటంటే ఇంకా అది చూపించే అంత ట్రస్ట్ చేయట్లేదు అని అర్థం. ఆర్ మీ దగ్గర వాళ్ళేంటంటే అంత ఛాన్స్ ఈజీగా తీసుకోలేకపోతున్నారని అర్థం. అంటే ఒకటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తితో గాని నార్మల్‌గా ఉంటే, ఈ వ్యక్తికి కానీ కనెక్ట్ అయితే, ఈ వ్యక్తిలో ఉన్న వైల్డ్ సైడ్‌ని ఖచ్చితంగా చూస్తారండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువ హైడ్ చేసుకోలేరు అలాంటివి. అంటే కొంతమందుంటారు. ఎదుటి వ్యక్తులు ఏంటో తెలిసే వరకు వాళ్ళని ఫుల్‌గా స్టడీ చేసి బాగా అలవాటైపోయే వరకు కూడా ఆ రియల్ సైడ్ చూపించరు. అప్పటికి కూడా సగం సగమే చూపిస్తారు. బట్ ఈ వ్యక్తి అలా కాదండి. కొంచెం అంటే మంచిగా కనెక్ట్ అయితే మాత్రం ప్రతీదీ రివీల్ చేస్తారు. ఆ టైపు. కాకపోతే ఈ వ్యక్తికి మీ దగ్గర ఆ ధైర్యం లేదు. భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ కానీ మీ దగ్గర వాళ్ళు అలా ఉంటే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు అనే భయం వీళ్ళకుందండి. సో, దానివల్ల వాళ్ళు భయపడుతున్నారు. అంటే మీకు డేరింగ్ ఎక్కువ ఆర్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని చాలా బోల్డ్‌గా హ్యాండిల్ చేస్తారు అని వాళ్ళకనిపిస్తుంది. సో, మీలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళేంటంటే ఫుల్‌గా ఓపెన్ అప్ అయితే అది వాళ్ళని ఎలా ట్రబుల్ చేస్తుందో మేబీ రిస్క్‌ని ఇన్వైట్ చేసుకున్నట్టేమో అనే ఫీలింగ్. సో, దానివల్ల ఏంటంటే మీ దగ్గర ఎక్కువ వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. భయపడుతున్నారండి ఇంకేం లేదు. మీకున్న ధైర్యానికి ఆర్ మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే వేకి అప్పుడప్పుడు వాళ్ళేంటంటే అంటే వాళ్ళ లిటిల్ సీక్రెట్స్ కానీ, వాళ్ళు వెయర్డ్ సైడ్ కూడా చూపించేస్తే, అది మీరేంటంటే అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ మీరేంటంటే దాన్ని ఒక గుడ్ వేలో తీసుకుంటారని వాళ్ళకనిపించట్లేదు. మేబీ దానివల్ల వాళ్ళ మీద మీరు బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఆర్ బ్యాడ్ వేలో వాళ్ళని మీరు ట్రబుల్ చేయడం కానీ చేస్తారేమో అనే భయం ఉంది. ఎందుకంటే చెప్పాను కదా! మీ ఎమోషన్స్ వల్ల వాళ్ళేంటంటే జాగ్రత్త పడుతున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి అంటే మీరే అలాంటి వైబ్స్ ఇస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ వ్యక్తిని మీరు చాలా రోజుల నుంచి స్టడీ చేస్తన్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా చూసారండి. చాలా చూసిన తర్వాత మీకు అర్థమైందేంటంటే, ఈ వ్యక్తి మరీ మీరనుకున్నంత ఈజీ వ్యక్తి కాదు. అట్ ద సేమ్ టైమ్ మీరున్న విధానానికి, వాళ్ళు కోరుకున్న దానికి మ్యాచ్ అవ్వట్లేదు అని కూడా మీకు అర్థమైంది. అయితే ఇది ఎలా మార్చాలి? ఏం చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. సిట్యుయేషన్స్‌ని ఎలా మార్చాలో మీకు అర్థం అవ్వట్లేదు. స్ట్రగుల్ అయితే ఉంది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తిని మీరు విన్ అవ్వాలి అనుకుంటే, వాళ్ళని ఫ్రీగా విడిచిపెట్టేయడమే. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకొని ఎందుకంటే, వాళ్ళు ఎప్పుడైతే కంఫర్టబుల్‌గా ఉంటారో, అప్పుడే మనతో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని తెలుసుకొని మీరు ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టేస్తారో, ఐ మీన్ వాళ్ళకి ఆ టైమ్ అండ్ స్పేస్ ఇస్తారో, ఆ ఫ్రీడమ్ మీ దగ్గర దొరుకుతుందో మీరిక్కడ ఎక్కువ స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఎఫర్ట్స్ అనేవి అంత పెట్టకపోయినా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరికైతే కనెక్ట్ అవుతారో, ఎవరి దగ్గరైతే వాళ్ళు ఫ్రీగా ఉండగలరో, వాళ్ళ ట్రూ సైడ్‌ని రివీల్ చేస్తారండి. వన్స్ వాళ్ళు అలా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ఆ ఛాన్స్ రావట్లేదు. వాళ్ళు ఈజీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకో రిలేషన్‌షిప్‌లో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అంటే మాత్రం వాళ్ళు మీరు ఎలా ఫోర్స్ చేసినా, మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసినా అలానే ఉంటారు. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఆన్సర్స్ అన్నీ మీకు తెలుసు. కానీ ఆన్సర్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి మీరే రెడీగా లేరు. ఎందుకంటే
మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ వ్యక్తి ఇలా ఉండకూడదు. ఇలాంటి వ్యక్తిని మీరు అంటే లవ్ చేయలేదు. ఆర్ ఇలాంటి వ్యక్తిని మీరేంటంటే మీ లైఫ్‌లో యాక్సెప్ట్ చేయలేదు. మీరు వీళ్ళని ఒకలా అనుకున్నారు. బట్ వాళ్ళది కాదు. ఇంకా ఈ వ్యక్తి గురించి మీకు పూర్తిగా కూడా తెలీదు. అయినా సరే మీరేంటంటే తెలిసిన వరకు కూడా ఎందుకో ఇది అంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఫ్రీడమ్ వన్స్ ఇచ్చిన తర్వాత ఆ రిలేషన్‌షిప్ ఎలా అయినా ఉండొచ్చు. ఆర్ వాళ్ళు మిమ్మల్ని తిరిగి కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫియర్ మీకు కూడా ఉంటుంది. కానీ ఈ వ్యక్తి నేచర్ అలాంటిదండి. అంటే వీళ్ళు కంట్రోల్ చేసే టైప్ కాదు. కానీ వీళ్ళ విషయానికొచ్చేసరికి వీళ్ళకేంటంటే ఆ స్పేస్ మాత్రం ఇవ్వాలి అనుకునే టైపు. వీళ్ళ జెండర్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అది మీరు హ్యాండిల్ చేయగలిగితేనే ఈ వ్యక్తితో మీరు ఉండగలరు. లేకపోతే స్ట్రగుల్ అయితే ఉంటుంది. సో, ఈ వ్యక్తి ప్రకారం మీరు ఇలా ఉండగలరు అంటే ఈ రిలేషన్‌షిప్ మీద హోప్స్ పెట్టుకోండి. వీళ్ళ ప్రకారం మీరు ఉండలేరు అనుకుంటే మీ డెసిషన్ మీరు తీసేసుకోవచ్చండి. నేను స్ట్రెయిట్ గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇది రియాలిటీ అండి. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. బట్ మీరు ఎందుకు ఇప్పటి వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారంటే అందుకే. ఈ వ్యక్తికి ఫ్రీడమ్ ఇవ్వడం ఫస్ట్ మీకు ఇష్టం లేదు. ఫ్రీడమ్ ఇస్తే రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుందో, ఇది అంటే దేనికి దారి తీస్తుందో అనే ఫీలింగ్ మీకుంది. సో, మీరు అందుకే వాళ్ళకి నేచురల్‌గానే అంటే ఇవ్వట్లేదు. సో, బేసిక్‌గా ఆ వ్యక్తి ఏంటి, వీళ్ళు ఫ్రీడమ్ ఇవ్వకపోతే వీళ్ళెందుకు? వీళ్ళు లేకపోతే ఎలా అయినా మనం ఫ్రీగానే ఉంటాం కదా! సింపుల్‌గా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకే థింగ్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. అయితే మీరైనా చేంజ్ అవ్వాలి. లేకపోతే రిలేషన్‌షిప్‌నైనా విడిచిపెట్టేయాలి. అది ఇక్కడ పరిస్థితి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి అసలు రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి వర్సెస్ మీరు ఎలా అనిపిస్తున్నారు వాళ్ళకి. సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్ట్ వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి అనే బేసిస్‌లో మాట్లాడతాను. దానికి ప్యారలల్‌గానే మీ గురించి కూడా వాళ్ళెలా అనుకుంటున్నారు, ఐ మీన్ వాళ్ళకెలా అనిపిస్తుంది అనే దాని కోసం కూడా మాట్లాడతాను. యాక్చువల్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటేనండి. అదేంటంటే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి ఎందుకు, ఎక్కడ అంటే అది మీరు వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి ఉందో క్లారిటీ రావడం కోసమే. ఎందుకంటే, ఇది మీకొక కంపారిజన్ రీడింగ్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ యాక్చువల్‌గా కంపేర్ చేసేలాగా ఎవరు ఏది డిజర్వ్ చేయరు. బట్ స్టిల్ ఇలాంటి రీడింగ్ చేయడం వల్ల మీకు డిఫరెన్స్ మాత్రం తెలుస్తుంది అనే చేస్తున్నాను. అండ్ సింపుల్ రీడింగ్ అండి. ఎక్కువ కార్డ్స్ కూడా ఏం పెట్టలేదు. జస్ట్ నార్మల్‌గానే మీకు అర్థమయ్యేలా చేస్తే బ్రీఫ్‌గా సరిపోతుందని అనుకున్నాను. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటేనండి, రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ కావాలండి. ఒక ప్రామిస్ కావాలండి. వీళ్ళేంటంటే ఒక వ్యక్తి నుంచి అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లాయల్‌గా ఉండాలి. అండ్ ఒక ఫ్రెండ్‌లా ఉండాలి. ఆ టైమొస్తే అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమిట్మెంట్ అండి. వీళ్ళేంటంటే అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఒక వ్యక్తి నుంచి. కాకపోతే ఇప్పుడు మీరు కూడా మేబీ వీళ్ళకి కమిట్మెంట్ ఇచ్చుంటారు. మీ వైపు నుంచి కూడా మీరేంటంటే వీళ్ళ కోసం చాలా చేసుంటారు. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే అది కన్నింగ్, మ్యానిప్యులేషన్ లాగా అనిపించిందండి. అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. లైక్ మీరేంటంటే ఇక్కడ ఒక హిడెన్ మోటివ్‌తో ఉన్నారు. మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనేలాగే మీరు వైబ్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మీరు కూడా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొంత కనెక్ట్ అయ్యుంటారు. అండ్ వీళ్ళ నుంచి మీరేంటంటే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండానే లవ్ ఇచ్చుంటారు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎప్పుడైతే ఈ వ్యక్తి వచ్చారో వాళ్ళకేంటంటే స్టార్టింగ్ అంతా కూడా మీరు సిన్సియర్ అంటే మీరు వాళ్ళనుకున్న విధంగానే ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చింది కానీ
స్లోగా మీరేంటంటే మ్యానిపులేటివ్ అనిపించడం స్టార్ట్ అయిందండి. మీకేదో హిడెన్ మోటివ్ ఉంది. ఆర్ మీరేంటంటే వ్యక్తుల విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చూసే టైపు. ఆర్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని, వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి అనుకునే టైపు లాగా వాళ్ళకనిపించింది. సో, డెఫినెట్‌గా స్టార్టింగ్ వీళ్ళకి వచ్చిన ఇంప్రెషన్‌కి గ్రాడ్యుయల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో అంటే వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌కి మీ మీద ఇంప్రెషన్ చేంజ్ అయింది. సో, ఆ విధంగా కొంచెం నెగెటివ్‌గా అయితే మీరెందుకో పోర్ట్రే అయ్యారు. అది ఎందుకు జరిగిందో మీకే తెలియాలి. బట్ అలా అయితే జరిగిందండి. నేను క్లియర్‌గా చెప్పగలను. ఈ వ్యక్తి ఏంటంటే ఓన్లీ కమిట్మెంట్ అండ్ లాయల్టీ అండి. అవే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇంకేం లేదు. మేబీ కొంత కంపాషనేట్‌గా కూడా ఉండాలి అని అనుకుంటారు కదా ఎవరైనా. మీరు కూడా అలానే ఉన్నారు. ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో లవ్ అనేది బ్లూమ్ అయ్యింది. మిమ్మల్ని వాళ్ళు 100% ట్రస్ట్ చేశారు. బట్ మధ్యలో ఏదో జరిగింది. దాంతో వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. సో, మొత్తానికి అంటే మీ ఇద్దరి మధ్యలో నాకు తెలిసి ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా మిమ్మల్నయితే వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ రిలేషన్‌షిప్ అనేసరికి వాళ్ళకేంటంటేనండి, ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వాలి. లైక్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందిని చూడగానే మనం ఏంటంటే కనెక్ట్ అయిపోతుంటాం. అట్రాక్షన్ అనేది రియల్ అండి. సో, బేసిక్‌గా అది ఓకే. కాకపోతే ఆ అట్రాక్షన్‌తో పాటు గుడ్ వైబ్స్ కూడా రావాలి కదా! కొంతమందుంటారు. వాళ్ళకి కనెక్ట్ అవుతారు. కాకపోతే గుడ్ వైబ్స్ రావు. ఎక్కడో కానీ జస్ట్ అదొక అట్రాక్షన్ లానే అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా ఫెయిర్‌నెస్ ఉండదనమాట. ఆర్ వాళ్ళేంటంటే సిన్సియర్‌గా ఉన్నట్టుగా మనకనిపించదు. జస్ట్ ఏంటంటే సిట్యుయేషన్స్ ప్రకారం రియాక్ట్ అవుతున్నారు, వ్యక్తుల్ని యూజ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగే వస్తూ ఉంటది. బట్ ఈ వ్యక్తికేంటంటే అలా కాదు. వన్స్ ఆ వ్యక్తిని చూడగానే అట్రాక్ట్ అయితే, వాళ్ళకి కనెక్ట్ అయితే, ఈ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వాలి. ఆర్ ఇదేంటంటే ఎలా అయినా సరే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే స్టిల్ ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశమే. మీ విషయానికొచ్చేసరికి నేను చెప్తున్నాను కదండీ! వీళ్ళేంటంటే మీకు నిజంగానే కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అనుకున్న ప్రతి క్వాలిటీ కూడా మీలో కనిపించిందండి. కనిపించలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ కనిపించకపోతే అసలు ఈ వ్యక్తి అలాంటి ఛాన్సే తీసుకోరు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేవో పక్కన పెడితే, అసలు ఈ వ్యక్తికి వాళ్ళకి నచ్చింది కానీ, వాళ్ళకి కావాల్సిన విధంగా కానీ లేకపోతే అసలు వాళ్ళు ఛాన్సే తీసుకోరండి. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. అలాంటిది మీకు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఫీల్ అయ్యారు. అవన్నీ చూసారు. వాళ్ళకి నచ్చింది. ఒప్పుకున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం కర్మ వలన అనుకుంటున్నారండి. ఇదైతే చాలా క్లియర్‌గా కార్మిక్ రిలేషన్‌షిప్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అసలు అంటే వాళ్ళకి ఎక్కడా కూడా మీలో అంటే ఉన్న డిఫరెంట్ షేడ్స్ అనేవి ముందు తెలియలేదు. మేబీ ముందు తెలిసుంటే వాళ్ళు జాగ్రత్త పడుండేవారు. ఆర్ వాళ్ళేంటంటే టైం తీసుకునేవాళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. ఎందుకో కానీ ఇది అంతా కూడా కర్మ వల్లనే జరుగుతుంది. సో, వాళ్ళేంటంటేనండి ఒక రిలేషన్‌షిప్ అనేసరికి వాళ్ళ ప్రేయర్స్‌కి ఆన్సర్‌లాగా ఉండాలి. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఒక ఆన్సర్‌లా ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉందండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో కొంత సఫర్ అయిన తర్వాత ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత డెఫినిట్‌గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కోరుకుంటారండి. మేబీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వచ్చే వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కానీ, లవర్ కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిని చూపించుకోవాలి అనే ఆ ఫీలింగ్ ఉంటుంది. సో, ఈ వ్యక్తికి అదుంది. బట్ మీ విషయానికొచ్చేసరికి మీరేంటంటే మేబీ అంటే ప్రపోజ్ చేయొచ్చు. మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుండొచ్చు. సో, ఇదంతా గూడా వాళ్ళకేంటంటే పాజిటివ్‌గానే అనిపిస్తుంది. అంటే ఈ విషయంలో మాత్రం మీ గురించి నెగెటివ్‌గా అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మీరే ఫస్ట్ ప్రపోజ్ చేయడం కానీ, మీరే లీడ్ తీసుకోవడం కానీ చేసుంటారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ మాత్రం మీకు చాలా పాజిటివ్‌గా కనెక్ట్ అయ్యారండి. కాకపోతే మీరు ఎగ్జాక్ట్‌గా వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ లాగా కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌కి ఒక సపోర్ట్ లాగా కానీ వాళ్ళకనిపించలేదు. అఫ్‌కోర్స్ మీ లవ్ కానీ, మీరు వాళ్ళ విషయంలోని చూపించిన కేర్ కానీ అంత రియల్ అని వాళ్ళనుకున్నారు. వాళ్ళది ఫీల్ అయ్యారు. బట్ వాళ్ళ సిట్యుయేషన్స్‌కి ఆన్సర్ లాగా మాత్రం మిమ్మల్ని అనుకోలేదండి. ఆర్ అట్‌లీస్ట్ అంత డీప్‌గా వాళ్ళేంటంటే మీ విషయంలో కనెక్ట్ అవ్వలేదనైనా చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! స్టార్టింగ్‌లో వాళ్ళకి మీ మీద క్రియేట్ అయిన ఇంప్రెషన్‌కి ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం మీ మీద క్రియేట్ అవుతున్న ఇంప్రెషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. పాజిటివ్ కాస్త నెగెటివ్ అయిందండి. యాక్చువల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలో
ఆ క్వాలిటీస్ అన్ని కూడా మీలో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వాళ్ళకి చూపించారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఒకవేళ అందులో ఏది మిస్ అయినా నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు కనెక్ట్ అవ్వకపోయి ఉండేవారు. బట్ కనెక్ట్ అవ్వడానికి రీజన్ మాత్రం అదే. బట్ గ్రాడ్యుయల్‌గా వాళ్ళకేమనిపించిందంటే వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా మీలో రియల్‌గా లేవు. కేవలం అదొక మ్యానిప్యులేషన్ అవ్వాలి ఆర్ జస్ట్ సిట్యుయేషన్స్‌నేంటంటే ఆ టైంకి మీరు ఆ విధంగా హ్యాండిల్ చేయడం వల్ల అలా అనిపించి ఉండాలి కానీ, బట్ రియల్‌గా మీరు ఆ పర్సన్ అంటే అది కాదు అనేదే వాళ్ళ ఫీలింగ్ అండి. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే, వీళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని, వీళ్ళు చెప్పకపోయినా సరే సపోర్ట్ చేసే వాళ్ళని కోరుకుంటున్నారండి. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. అన్నీ అందరితో చెప్పుకోరు. ప్రతి విషయం ఏం చెప్పుకోరండి. కొన్నే చెప్పుకుంటారు. కొంతమందికి చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. ఆరు కొన్ని పరిస్థితులు ఫేస్ చేస్తుంటారు. అవి వాళ్ళు చెప్పుకోకపోయినా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి అని కొంత ఆశపడుతూ ఉంటారు. ఈ వ్యక్తి కూడా అంతే. వాళ్ళు ఏదైనా కొన్ని చెప్పలేకపోయినా వాళ్ళకి కొన్ని ఇబ్బందులున్నా సరే అది ఎదుటి వ్యక్తులు మెయిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి అర్థం చేసుకొని వీళ్ళని సపోర్ట్ చేయాలి. వీళ్ళకి కోఆపరేట్ చేయాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ మీరేంటంటే ఈ విషయంలో క్వైట్ అపోజిట్ లాగా వాళ్ళు కనిపించారండి. అంటే మీకు ప్రైడ్ ఎక్కువ. మీరేంటంటే ఓన్లీ వాళ్ళు చెప్తేనే సపోర్ట్ చేస్తారు. దాని ప్రకారమే రెస్పాండ్ అవుతారు కానీ, వాళ్ళు చెప్పకపోయినా తెలుసుకొని అంటే సపోర్ట్ చేసే టైప్ లాగా మాత్రం వాళ్ళు కనిపించలేదు. అంటే ఇక్కడ వాళ్ళెలా ఫీల్ అయ్యారంటే, వాళ్ళు ఎంతసేపు అంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు. మనం చెప్తే ఏదో చేస్తారు గానీ, అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి వాళ్ళు చేయరు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఒకటేనండి ఇక్కడ. మీరేంటంటే చెప్తే మాకు తెలుస్తుంది. చెప్తే ఏదైనా చేస్తాం కానీ, చెప్పకపోతే ఎలా చేస్తాం అనేలాగా అంటే బిహేవ్ చేసే టైప్‌లాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. మేబీ మీరేంటంటే, వాళ్ళు చెప్పకపోతే మనకెలా తెలుస్తుంది? మనమెందుకు అనవసరంగా ఎక్కువ ఊహించుకోవడం. సో, వాళ్ళు చెప్తే ఏదైనా చేద్దాంలే అని మీరు అనుకోనుంటారు. బట్ ఆ వ్యక్తికేంటంటే అదే నచ్చలేదు. అంటే చెప్పకపోయినా తెలుసుకొని చెయ్యాలి కదా! అన్నీ చెప్తేనే చేస్తారా? మరి అక్కడ లవ్ ఏముంది? అంటే చెప్తున్నాను కదండీ! ఒక్కసారి అంటే ఏం లేదు. నెగటివిటీ అనేది క్రియేట్ అయితే ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఇంకా నెగెటివ్‌గానే చూస్తారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీ రిలేషన్‌షిప్పేనండి. ఈ వ్యక్తికి యాక్చువల్‌గా అన్ని రకాలుగా మీరు నచ్చారు. అందుకే కనెక్ట్ అయ్యారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళ ఇంప్రెషన్ అనేది చేంజ్ అయ్యింది కదా! సో, దానివల్ల ఏంటంటే మీరు మంచి చేస్తున్నా మేబీ వాళ్ళకి కొన్ని విషయాల్లోనే ఏంటంటే అది మంచిలాగా అనిపించకపోవచ్చు. ఓవర్ స్మార్ట్‌నెస్ లాగా అనిపించడం కానీ, ఆర్ మ్యానిప్యులేషన్ లాగా అనిపించడం కానీ జరుగుతూ ఉండాలి. సో, దానివల్ల ఏంటంటే కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే అది వాళ్ళకి కష్టంగా ఫీల్ అవుతున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్‌లోని అలాంటి ఛాలెంజెస్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇది నిజంగానే కార్మిక్ రిలేషన్‌షిప్ ఏమో! లేకపోతే అంటే ఇంత డిఫరెన్స్ రాదండి. సో, అసలు ఇంకా చూద్దాం. యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ క్యారెక్టర్‌కి మీరేంటంటే ఎక్కువ కష్టపడే టైప్ కాదండి. వ్యక్తుల విషయంలోనేంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. అంటే రిజర్వ్డ్ టైప్ అన్నమాట. ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి, ఎక్కువ కన్సర్న్ చూపించేసి, ఓవర్ ఎమోషన్స్ అనేవి అక్కడ చూపించేసి అలాంటి టైపే కాదు. డ్రామా అనేది మాత్రం ఉండదండి. మీరేంటంటే డ్రామాకి చాలా దూరంగా ఉంటారని చెప్పొచ్చు ఫస్ట్. సో మొత్తానికి ఇలా ఉన్న మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టారండి. మీకు అలవాటు లేని పనులన్నీ చేశారని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తికి కంఫర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి, మీరు కాని వ్యక్తిలాగా మీరేంటంటే చాలా పనులు చేయాల్సిన పరిస్థితి ఉంటే చేశారు. సో, చాలామంది వ్యక్తుల్ని విడిచిపెట్టుకున్నారు. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. ఇలా ఏంటంటే చాలా దూరం వచ్చేసారు. చాలా దూరం వచ్చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇలా నెగెటివ్‌గా అర్థం చేసుకోవడం కానీ ఆర్ ఈ వ్యక్తికి మీకు ఉన్న ఈ డిఫరెన్సెస్ కానీ మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి కోసం చాలా చేసిన తర్వాత వాళ్ళు అదేంటంటే పాజిటివ్‌గా తీసుకోకపోయినా పర్వాలేదు కానీ నెగెటివ్‌గా తీసుకొని నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు కదా! సో, మీ విషయంలో జరుగుతుంది అదేనండి ఎగ్జాక్ట్‌గా. సో, మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో వీళ్ళని కట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా కూడా ఉండలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి కోసం మరి మీరు ఎంత చేశారంటే వాళ్ళకి ఎంత కనెక్ట్ అవ్వకపోతే చేస్తారు. అంటే కోడిపెండెన్సీ ఎక్కువగా ఉందండి. ఈ వ్యక్తికి మీరు ఒక మాటలో చెప్పాలంటే అడిక్ట్ అయిపోయారు. ఈ వ్యక్తి మీకేంటంటే ఏ పని చేసినా, ఎలా ఉన్నా ఎప్పుడూ అట్రాక్టివ్ గానే అనిపిస్తూ ఉంటారనమాట. సో, డెవిల్ అట్రాక్షన్ అన్నమాట ఇది. మరి ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి, మీరైతే మాత్రం
ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాకౌట్ అవ్వాలనుకోవట్లేదు. ఈవెన్ ఈ వ్యక్తి మీకు టాక్సిక్ లాగా అనిపిస్తున్నా, ఈ వ్యక్తితో పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇవి మారాలని అనుకుంటున్నారు కానీ, వ్యక్తిని విడిచిపెట్టేయాలని అనుకోవట్లేదు. సో, బేసిక్‌గా నేనైతే మీకు ఒకటే అడ్వైస్ ఇస్తానండి. ఎక్కువేమి ఇవ్వను. యాక్చువల్‌గా వాళ్ళు అనుకుంటుందయితే రైటే. ఇది కార్మిక్ రిలేషన్‌షిప్పే. సో, దానివల్ల ఏంటంటే, ఎవరి కర్మాని వాళ్ళేంటంటే, ఇక్కడ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, వాళ్ళు ఫేస్ చేస్తుంది అదే. మీరు ఫేస్ చేస్తుంది అదే. నేనొకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. ఆ వ్యక్తి విషయంలోని ఏదో వాళ్ళ కోసం ఓవర్‌గా మీరు చేసేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అక్యూజ్ చేసినంత మాత్రాన మీరు అదేనేమో అనుకోని డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ వరకు మీరేంటంటే ఏం చేయాలో అది చెయ్యండి. ఎలా ఉండాలో అలానే ఉండండి. ఈ వ్యక్తిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కూడా ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. కర్మ అనేది మరి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇలాంటివే జరుగుతూ ఉంటాయి చాలా న్యాచురల్‌గా. సో, టైమొచ్చినప్పుడు ఇవన్నీ చేంజ్ అవుతాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆ వ్యక్తి కోరుకున్న విధంగా మీరున్నారు కాబట్టే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయింది. వాళ్ళ కోసం ఇప్పుడు కొత్తగా మీరేదో మారిపోయి చేసేసిందేం లేదు. మేబీ కొన్ని మీకు ఈ రీడింగ్‌లో ఏమైనా అనిపిస్తే చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయని అనుకుంటే చేంజ్ చేసుకోండి. సరిపోతుంది. అంతకంటే మీకు ఎక్కువ గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే మీరు ఈ వ్యక్తి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. కాకపోతే ఆ అడిక్షన్ తగ్గించుకోవడం మంచిది. ఈ వ్యక్తి విషయంలో డెస్పరేట్ అయిపోకుండా జస్ట్ న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.